ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 9, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇర్మియాను గర్భములో రూపముందక మునిపే ఎరిగానని, గర్భంలో నుండి నువ్వు బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి జనాలకు, నా బిడ్డలకు ప్రవక్తగా నియమించుకున్నాను అని ఇర్మియాతో చెప్పగానే ఇర్మియా అంటాడు, అయ్యో ప్రభువా, చిత్తగించుము, నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి సరిపోదు అని దేవుడి మాటకు వ్యతిరేకమవుతారు. అలాంటప్పుడు దేవుడు అంటారు, ఇదిగో నువ్వు ఇలా చెప్పొద్దు, బాలుడిని అని అనొద్దు, ఎందుకంటే నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ వారికి చెప్పాలి, వారిని మరి నా మార్గంలో నడిపించాలి, వారిని కాపాడాలి అని ఇర్మియా గారితో దేవుడు చెప్తారు. ప్రియమైన దేవుని వారలారా, భక్తులందరినీ దేవుడు ఆయా కాలాన్ని బట్టి, ఆయా సమయాన్ని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి నియమించుకొని దేవుని పిల్లలైన ఇశ్రాయేలు గురించి వాళ్ళందరినీ కూడా ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు వారినే కాకుండా ప్రభువును బట్టి మనల్ని కూడా నియమించుకున్నారు అనే విషయం మనం కూడా గమనించాలి. చాలామంది మోషే మాట్లాడినట్లుగా, ఇర్మియా చెప్పినట్లుగా భక్తులు, ఇదిగో ఈ పనికి మేము పనికిరాము, మాకు మాట్లాడడం చేత కాదు, మేము ఈ పని చేయడానికి శక్తి సరిపోదు అని అంటూ దేవుని పనులు దాటిపెట్టేస్తున్నారు. దేవుని పనులు చేయటానికి శ్రద్ధ చూపెట్టలేదు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నారు, ఎందుకు తన పిల్లలుగా నియమించుకున్నారు అనేది ప్రభువును మన ముందు పెట్టి ఆయన మనకి మాదిరిగా నిలవబెట్టారు. ఇంకా మనం మన సంగతిని చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27 నుండి 31వ వచనం వరకు చూసుకున్నట్లయితే మనము క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయవాలుగా ఉన్నాము. ఉన్న అవయవాలు ఎలా అయితే వేరువేరుగా పనులు చేస్తాయో, ఆ పనుల్లో శరీరం అంతా ఎలా కలిసి ఉంటుందో, సంఘముగా ఉన్న మనము, క్రీస్తులో అవయవాలుగా అతకబడిన మనము, సంఘంలో అమూల్యమైన రాళ్ళుగా పేర్చబడిన మనము, ప్రతి కట్టడము కూడా దేవుడిలో పనిచేయాలంట. ఇక్కడ చూస్తే ఎవరెవరిని దేవుడు ఎలా నియమించారో, ఏ పనులకు నియమించారో అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనందరినీ కూడా ఆయా పనుల నిమిత్తము నియమించి తన సంఘంలో పెట్టి ఉన్నారు. మనం ఎలాగైతే రక్షణ పొందుకున్నామో, మనం ఎలాగైతే పరిశుద్ధాత్మని పొందుకున్నామో, మనం ఎలాగైతే మరి ఉన్నతమైన జీవానికి అర్హులయ్యాము, అనేకులు నశించిపోతుండగా వారిని కూడా ఆ జీవ మార్గంలోనికి నడిపించటానికి ఒక సాధనాలుగా దేవుడు మనల్ని చేసుకున్నారు. గనుక ప్రభు వదిలిపెట్టి వెళ్ళిన పనిని మనము కూడా పూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనే సంగతిని గుర్తెరిగి దేవుని యొక్క సాధనాలుగా పనిచేయాలని, దేవుని పిల్లల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.